నమస్తే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ మొదటి దశ పోలింగ్లు ఈరోజు డిసెంబర్ 1న ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగు. ఈ మొదటి దశలో 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అయితే సూరత్ రాష్ట్రంలో ఇప్పుడు మనము గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలో ఉన్నాము. సూరత్ పట్టణంలో ఉదయం నుంచే మనము విజువల్స్లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు వస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. ఇటు యువత నుంచి కూడా పెద్దవాళ్ళు వృద్ధులు కూడా తమ ఓటు హక్కుని ఇప్పుడు ఉదయం 10 గంటలకు సమయం వస్తుంది. 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగు 10 గంటలు అవుతుంది. 10 గంటలకు ఉదయం కొద్దిగా నెమ్మదిగా ఉన్న ఈ పోలింగు కొద్దిసేపటి క్రితమే పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రజలు మాత్రము మనకు స్థానికంగా ఉన్న సూరత్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, విజువల్స్ చూసుకుంటున్నారైతే ఎవరైతే ఉన్నారో పిల్లల్ని చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్న వస్తున్నారు. అలాగే చూడొచ్చు, ఓటు హక్కును వినియోగించి కూడా చాలామంది బయటకు వెళ్తున్న విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే చూసుకుంటున్నట్లయితే ఈ మొత్తం గుజరాత్లో అసెంబ్లీలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. ఈ 182 సీట్లకు గాను 89 మొదటి సీట్లకు ఈరోజు పోలింగ్ జరగనుంది. రెండో విడత పోలింగు డిసెంబర్ 5న జరుగుతుంది. అయితే ఇక్కడ పోటాపోటీగా అటు 3 పార్టీలు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు మిగతా పార్టీలు కూడా తమ ప్రచారాన్ని హోరును ఉంచాయి. అయితే గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. ఈ 140 స్థానాలు సాధించుకునే లక్ష్యంతో బీజేపీ కూడా పావులు కలిపిందనే చెప్పవచ్చు. పంజాబ్ రాష్ట్రంలో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్లో కూడా తమ జెండాను పాతుతామంటే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే 2018లో అటు బీజేపీతో పాటు పోటాపోటీగా పోటీ పడిన కొద్దిపాటి తేడాతో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈసారి గుజరాత్ రాష్ట్రంలో తమ జెండాను పాతాలని కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేజ్రీవాల్ కూడా చూపారు. అయితే ఏదైతే ఢిల్లీలో పంజాబ్లో ఉన్న అమలు చేశారో అలాంటి పాలసీని కూడా ఇక్కడ తీసుకొస్తామని చెప్పారు. అయితే ఈ పోలింగ్కి సంబంధించి మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. త్రిముఖ ఏదైతే ఉందో త్రివిధ దళాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పోలీస్ బలగాలను అన్ని దగ్గర పోలీసులను ఏర్పాటు చేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఆ పోలింగ్ కేంద్రాలకు కూడా ఒక 1.1 కిలోమీటర్న్నర దూరంలో ఉండాలని ప్రజలందరూ అక్కడికి వచ్చే పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ ఒక 1.5 కిలోమీటర్ దూరంగానే ఆపేస్తున్నారు. ఎవరైతే ఓటింగ్ హక్కును వినియోగించుకుంటున్నారో వారిని మాత్రమే ఆ ఓటర్ స్లిప్లను చూసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రెండు గుజరాత్ రాష్ట్రంలో 2 దశల్లో పోలింగ్ సాగుతుంది. 2 దశల్లో పోలింగ్ దశ ముగిసిన తర్వాత, ఈ మొదటి దశ ముగిసిన తర్వాత రెండవ దశ ఈ నెల 5న జరగనుంది. అయితే 8న పోలింగ్ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అవుతుంది. అదే రోజు కూడా రిజల్ట్ ప్రకటిస్తారు. అయితే మొత్తం ఇక్కడ 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, అలాగే ఆప్ మధ్య త్రిముఖ పోరి నెలకొందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం 1400, 382 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే పెద్ద సో మనం చూస్తూనే ఉన్నాం. మరి తెలుగు ప్రజల్లో చూసుకోవచ్చు, ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే చూసుకున్నట్లయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు శాంతియుతంగా మామూలుగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కొందరు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాయ్ అందరు కైసా बस ठीक है, अच्छा वोटिंग हो रहा है। अब अंदर कुछ फैसिलिटीज कैसा है? कोरोना के बारे में अब वोटिंग चल रहा है ना, कैसा ठीक है? ठीक चल रहा है, बहुत अच्छा चल रहा है। లోపల కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినట్టు ఓటర్లు చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటరు అటు వృద్ధులు కావచ్చు, ఇటు చిన్నపిల్లలు తీసుకొచ్చిన వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజు నాయక్తో దుమ్మాజీ నవీన్, సూరత్. సో మనం చూస్తూనే ఉన్నాం. మరి తెలుగు ప్రజల్లో ఎక్కువగా ఉన్న సూరత్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో పోలింగ్ బూత్లో ఉన్నాం. చెప్పండి సార్, మీ పేరు? అశోక్, మంతెన అశోక్. ప్రాపర్ ఎక్కడ? ఇప్పుడు కైలాస్ నగర్, ఇప్పుడు పక్కపండి కైలాస్ నగర్ అది మనం తెలంగాణలో ఎక్కడ? తెలంగాణ లోపల పెద్దపెండియాల. సంవత్సరాలు ఎక్కడికి వచ్చి? 35 సంవత్సరాలు అవుతాం. ఏం చేస్తారు ఇక్కడ? సాంచల పని.
ఇక ఇప్పుడు పైలాడు ఇక చేతనైనట్టు ఇప్పుడు ఇక అయితలేదు ఈ పొలగాలు ఇంత పని చేస్తాను నడుస్తాను. వస్తున్నాయా మరి నెల ఏమొస్తుంది ఇక రోజు రోజు పోతా అంటే ఇక తగ్గు పట్టుకోవచ్చు. ఇచ్చిరేమన్నా ఏం సంపాదించిన ఒక ఇల్లు ఉన్నది ఆ ఇల్లు సంపాదించుకున్నాం. గవర్నమెంట్ ఏమన్నా సహాయపడుతుందా? ఏది లేదు. ఏం చేయాలి గవర్నమెంట్ ఇప్పుడు? ఏదైనా సాయం చేస్తే పెన్షనో గిన్షనో చేస్తే ఇక పూట జీవనం కలగలుగుతుంది. ఏంటి మీకు నాకు ఇప్పుడు 67 ఏళ్ళు ఉన్నాయి. పెన్షన్ లేదు లేదు పెన్షన్ చేసిన సార్లు ఏమనిపిస్తుంది ఓటేసినాను? ఇక చేసిన ఇక మోడీ సార్ మరి చేస్తాడు అంటే ఏం చేస్తాడో కదా ఏదైనా ఒకటి. సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను 85 నుంచి వేస్తాను ఉన్నా. ఓటు వేసేటప్పుడు ఏం ఆలోచిస్తారు మీరు? ఇక ఏదైనా ఇక గరీబ్ వాళ్ళకి చేస్తాడు కదా అన్నట్టు. ఏం చూసి ఓటేస్తారా? డెవలప్మెంట్ చూసి ఓటు చేస్తారా? డెవలప్మెంట్ చేస్తున్నాడు. పెరుగుతుంది రోడ్లు అయితే ఇప్పుడు ఇక ఎలక్షన్ల ముందు రోడ్లు మంచిగా అవుతున్నాయి. ఎలక్షన్లు అయిపోయాక నువ్వెవరో నేనెవరో. ఎలక్షన్ ముందే అయిందా ఇంత పెద్ద రోడ్డు? అంటే ఇక రోడ్లు ఎత్తు వంపులు ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందు అవుతున్నాయి. ఎలక్షన్లు అయిపోయాక మాకు వాళ్ళని ఇప్పుడు ఎలక్షన్ల ముందు వాళ్ళు వస్తారు. ఎలక్షన్ల తర్వాత మేము తిరగాలి వాళ్ళ చుట్టూ. వస్తున్నాయా అవి కూడా ఎలక్షన్ల ముందే వస్తున్నాయి? ఎలక్షన్ల ముందు మా లైన్కు రాలేదు, రోడ్డు సుతలేదు, ఆ పట్టించుకునేటోడే లేడు. మా కైలాస్ నగర్లో అది నీళ్ళు సుత 5 నిమిషాలు వస్తాయి బంద్. కార్పొరేటర్ అటు సైడ్ ఉన్నాడు వాడు, కవిత పైన కాదు మాది అవతల సైడ్ పడ్డది. ఆయన ఎప్పుడు వస్తాడో మేమే పోవాలి ఆయన దగ్గరికి. ఒకసారి వేనాం తెలుగులో ఉన్నాం మా సొసైటీ లోపల. అడిగినాం, అడిగితే మధ్యాహ్నం ఒకరు అడ్డం పడ్డరు అన్నాడు. తర్వాత తిరగక నల్లడు వచ్చినాయి. అనిపిస్తుంది మరి ఇట్లా గుజరాత్లో ఉండాలనిపిస్తుందా మరి? ఇక జీవనం ఇక్కడనే అయిపోతుంది. ఇంకేంది, 2 కొడుకులు 2 బిడ్డలు, మేము 6 మంది. మీ దగ్గరికి వచ్చారా మరి అన్ని పార్టీల వాళ్ళు? ఏ వాళ్ళు రాలేదు. ఆ రోడ్డు గంట పోవడమే. ఎవరు వచ్చి అడగలేదా ఓటు మిమ్మల్ని? వాళ్ళు డోలు కొట్టుకుంటా చక్కగా ఆ రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళిపోవడం కథ వరకు. గుజరాత్ ఎలక్షన్లో పోలింగ్ ఉదయం నుంచి 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపు 3 గంటల సమయం వస్తుంది. ఆ ప్రతి పోలింగ్ కేంద్రాల దగ్గర మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. అయితే యువత ముఖ్యంగా యువత ఉన్నారు. యువత కూడా చాలామంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనతో పాటు ఒక యువతి ఉంది, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. క్యా ఓట్ దాలే? क्या हुआ? वोट डाले क्या? हाँ डाला ना, फर्स्ट टाइम डाला मैंने। कैसा आपका फीलिंग कैसा है? थोड़ा नर्वस फील हो रही थी लेकिन डाला मैंने, वोट डाला। क्यों नहीं नर्वस क्यों? पता नहीं लेकिन हो रहा था इसके लिए। फीलिंग अच्छा रहना है। पहली बार वोट डाल रहे हैं क्या बोले तो पहला फीलिंग अच्छा है। हाँ अच्छा था। कैसा है अंदर फैसिलिटीज कैसा कर रहे हैं? अच्छा है, सबका काम भी एकदम अच्छी तरह से कर रहे हैं सब लोग। वोटिंग लाइन डालने को टाइम अच्छा ले लिया और लाइन में खड़ा है, कितना टाइम लगा? नहीं थोड़ा जल्दी हो गया था, 5 मिनट लगे थे, बाद में कर दिया। आपके घर में कितना वोटर? हम लोग 5 लोग थे। पूरे लोग आके डाल दिया? हाँ सबने डाल दिया वोट। क्या पढ़ाई? मैं 10th पास किया हूँ और ITI करी। ఏదైతే మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారో చాలా అంటే ఉత్సాహంగా ఉందని చెప్పారు. అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టు చెప్పారు. కానీ అధికారులు అన్ని విధాలుగా ఏర్పాటు చేశారని చెప్పి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేసినట్టు ఇక్కడ ఓటర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.